లోపల ఎవరున్నారో నాకు తెలుసండి. మర్యాదగా తలుపు తీస్తే బాగుంటుంది, లేదంటే తలుపు పగలు కొట్టాల్సి వస్తుందండి. తీయండి. తీస్తావా తలుపు పగలు కొట్టమంటావా? తలుపు తీయండి. అమ్మో, ఏం కవర్ చేసావు నాన్నా, సూపర్. ఏంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి? కడుపు నొప్పిగా ఉందని బాత్రూంలో ఉన్నాను, తీసేదాకా ఆగలేవా? పగల కొడతాను ఎరగొడతానంటూ ఎదగోలేంటి? చూసారా, లోపలున్నది మళ్ళీ కాదు, నా కొడుకు చేత్తు. నువ్వు చెప్పినట్టు లోపల మళ్ళీ లేదు అంటే నువ్వు చెప్పింది అబద్ధమనేగా. నా కొడుకుల మీద నింద వేశావుగా, వీళ్ళ కాపురాలు కూల్చుదాం అనుకున్నావుగా. మర్యాదగా నా కొడుకులకి కోడళ్ళకి ఇలాగ క్షమాపణలు చెప్పు. లేదు, మళ్ళీ వచ్చింది. మధ్యలో ఏమైంది? అవును, మీరు గదిలోకి ఎప్పుడు వచ్చారు? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానే, నా ఇల్లు నా ఇష్టం. అయినా మగాళ్ళ మందు కొడుతుంటే ఆడాళ్ళు మీకేంటి పని? ఎలానే ఎలానే ఇక్కడి నుంచి. ఏంటి మధు, నీ మాటలు అనవసరంగా నమ్మి ఆవేశపడ్డాం, అనుమానపడ్డాం. అవును, అనవసరంగా మా మొగుళ్ళని తిట్టుకున్నాం. ఇలాంటి చుప్పనాతి తిప్పులాడి మాటలు వింటే సర్వనాశనమైపోతారే. ఇకనైనా కళ్ళు ఎలాగా తెరుచుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగే పదవే. నువ్వెప్పుడొచ్చినవరా ఇక్కడికి? మంది ఎక్కువైందా బే? అందరం కలిసేగా వచ్చాం. అరే అవునవును, వాడు నేను కలిసే వచ్చాం. కరెక్టే, మన ముగ్గురం కలిసే కదా వచ్చాం. ఎప్పుడు యాషాలు వేసావనుకో. జరుగురా. ఎవరున్నారు? అవునంటారు గెటప్ మార్చి భలే తప్పించుకున్నారండి. చెప్తాను మీ పని. అయ్యో 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 అయ్యో, రాత్రి నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే అందరి ముందు అడ్డంగా దొరికిపోయి ఉండేవాళ్ళం. అమ్మా అమ్మా, నాకు డౌట్ అమ్మా. ఏం నాన్నా? కొంప తీసి ఆ మధుకి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందంట? నన్ను నిరికించాలని చూస్తుంది. దాని బొందరా, నిన్ను జుట్టు లేకుండా చూసేంత వరకు కన్న తల్లిని నాకే తెలియలేదు, దానికెలా తెలుస్తుందిరా? నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ ఈ మధ్య మధు నన్నే టార్గెట్ చేస్తుందమ్మా. నేను చూసావుగా, రూమ్ లోకి రాగానే అందరిని పిలిచి గొడవ చేసింది. అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. అసలు మధు ఇదంతా ఎందుకు చేస్తోందో, ఏం ఆశించి చేస్తోందో అస్సలు అర్థం కావట్లేదమ్మా. అయ్యో, ఏం టెన్షన్ పడక నాన్న, నేనుండగా దాని ఆటలు సాగనివ్వను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం దొరికారండి. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తానండి.
టెంటర్ హాయ్. ఈ దురదగుంటాకు ట్రీట్మెంట్ ఇస్తే ఉంటుంది. ఆహాహా, దురదే దురదండి. అమ్మా ఏది ఏమైనా ఇక నుంచి మనం ఆ మధు మీద మాత్రం ఒక కన్నేసి ఉంచాలమ్మా, లేదంటే మన కొంప ముంచేస్తుంది. అవునానా, ఈ ఆస్తి మన సొంతం అయ్యే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా. అక్క చూసావా అక్క ఈ అన్యాయం? వద్దమ్మా, నా మొగుడు గురించి ఆ మల్లి గురించి నువ్వేం చెప్పినా నేను విన్ను. అక్క అయ్యో, నేను చెప్పేది వాళ్ళ గురించి కాదక్క. మరి అత్తయ్య గారు ఆ మల్లి కోసం హెనా తెప్పించారు. హెన్నానా? అవును, ఆ హెనా పెట్టుకుంటే 3 రోజుల్లో జడ 3 గజాలు పెరుగుతుందంట. ఆ? నిజమా? ఆ, సరిపదా. అక్క అక్క లేదక్క, అది కేవలం ఆ మల్లి కోసమే తెప్పించిందంట. దాని తలకే పెడుతుందంట. నిజమా? ఉమ్, పద వెళ్ళి అడుగుదాం. అయ్యో అక్క, ఆమెను అడిగే కంటే మన టాలెంట్ చూపించడమే బెటర్ అక్క. అర్థమైంది మధు, ఆ హెన్నాని కొట్టేయమంటావు అంతే కదా? ఏమో అక్క, నా నోటితో అయితే నేను అనలేదు. అనకపోయినా అర్థం అదేలే. పద. అక్క ఆ. ఇద్దరం ఒకవైపే వెళ్ళడం కంటే నేను వెనక నుంచి వస్తాను, నువ్వు ముందు నుంచి వెళ్ళు. కరెక్ట్. నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తాను. డన్. అనసూయత్త కోడలిద్దరూ 2 వైపు నుంచి వస్తున్నారు. ఎలా తప్పించుకుంటారో చూద్దాం. అత్తయ్య గారు, అమ్మో, అత్తయ్య గారు, ఆ రాక్షసి వచ్చేస్తోందిరా. అయ్యో, నీ జడ విగ్గు పెట్టుకోరా. కంగారు పడకమ్మా, పెట్టుకుంటా. పెట్టుకో. ఎక్కడ? అమ్మా నా ఫిగ్గమ్మా. అయ్యో అయ్యో, వచ్చేస్తోందిరా, పెట్టుకోరా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అయ్యో, ఇటు ఇటు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అమ్మా నా ఫిగ్ కనిపించట్లేదమ్మా. వచ్చేస్తోందిరా, తొందరగా వెళ్ళు. పెట్టుకోరా, దాక్కు దాక్కు, ముందు తాక్కోరో. అయ్యో, అత్తయ్య గారు, అత్తయ్య గారు. నేను ఇటు వెళ్ళినా నువ్వు నా వెనకాలే ఉండు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, అమ్మో, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వెనక్కి 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 వెళ్ళిపో. ఎక్కడున్నారు మీరు? అత్తయ్య గారు, వెనక్కి వెళ్ళిపో. అత్తయ్య గారు. అమ్మో దేవుడా. అమ్మాయి చూడు. వెనక్కి 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 వెళ్ళిపో. ఏం చేద్దామమ్మా? ఎదుటి కవర్ అవ్వాలిగా. అయ్యో, ఉండ్రా, నేను వెళ్ళిపోతాను. దాక్కో 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 దాక్కో. అయ్యయ్యో, ఇదేంట్రా, ఇటువైపు వెళితే అటువైపు వస్తున్నారు. చూస్తే మనం దొరికిపోయేలా ఉన్నావురా చేతు. ఏదో ఒకటి చేయమ్మా, నా జుట్టు కవర్ చేసాను. అయ్యో, ఏం చెయ్య. చూడబోతే పేడలాగుంది. వాళ్ళకి దొరికే కంటే పేడ రాసుకోవడమే బెటర్. ఏంటమ్మా? ఒరే, ఇది హెన్నాలా ఉంది. అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు? అదే కనపడట్లేదా? ఇదిగో హెన్నా రాస్తున్నాను. అది మాకు తెలుసు, కానీ కోడళ్ళం మేమిద్దరం ఉండగా ఆ మల్లికి మాత్రమే రాయటంలో కారణమేమిటి? అది ఈ హెన్నా దుబాయ్ నుంచి తెప్పించాను. పెట్టుకుంటే ఎలా ఉంటుందో టెస్ట్ చేసి అప్పుడు మీకు ఇద్దాం అనుకుంటున్నాను. అవునక్కలు, ఇది పెట్టుకుంటే చాలా చల్లగా ఉంది తెలుసా? నిజంగా? అయితే మేం కూడా పెట్టుకుంటాం. అక్క వద్దక్క, నా మాట విను. నో, అత్తయ్యకి నువ్వు భయపడతావేమో కానీ నేను భయపడను. అయ్యో,
అయ్యో అక్క వద్దక్క నా మాట విను ఆగు. అది రాసుకుని అమ్మా, హెన్నయ్య కదా. అయ్యో అది హెన్న కాదండి. అయ్యో అయ్యో ఇది దురదగుండాకు పేస్ట్. దురదగుండాకు పేస్టా? అయ్యో అయ్యయ్యయ్యా. అవునంటీ ఆంటీ బాగా దురదగా ఉంది గోకండి ఆంటీ. అయ్యో నాకు కూడా దురదగా ఉందా? అయ్యో నా చేత కూడా దురద వచ్చేసింది. అయ్యో నేనెవరితో చెప్పుకోను. అత్తయ్య గారు పాపిస్తుందానా? దుబాయ్ నుంచి హెన్న తెచ్చానని ఎందుకు చెప్పావు? గోకి గోకి నా జుట్టు ఊడిపోయేలాగా ఉంది. అయ్యయ్యో ఇదిగో నా జుట్టు కానీ ఊడిపోయిందా అప్పుడు అయ్యే ఖర్చు మొత్తం మీతోనే పెట్టిస్తాను. ఆంటీ దురదగా ఉంది నా వల్ల కాదు. అనసూయక్క అనసూయక్క ఆగండి ఎవరు కావాలి? అనసూయక్కతో మాట్లాడాలి. అనసూయ అక్కతోనా? నాకు తెలిసి అనసూయమ్మకి అక్కగాని చెల్లిగాని ఎవరు లేరే. నీ బొందరా ఆ? అనసూయ అక్క అంటే అక్క కాదురా, అనసూయతోనే మాట్లాడాలి. అసలు ఉందా లేదా? ఉంది. ఏం మాట్లాడాలి? ఆ రాజశేఖర్ కూతురు వచ్చిందంట కదా, ఆమెను చూసి వెళ్ళిపోదామని. రాజశేఖర్ గారి కూతురుతో మీకేం పని? రేయ్, అడగడానికి నువ్వెవడ్రా? ఈ ఇంటి ఏకైక పనివాణ్ణి. ఇంతసేపు మాట్లాడింది పనోడుతావునా? పనివాడు కాకపోతే నీకోసం ప్రధానమంత్రి వస్తాడా? కొట్టనంటే కొబ్బరి బొండ పగిలిపోద్ది. తప్ప. అమ్మో వామ్మో, వయసు మీద పడ్డా కూడా ఊపు మాత్రం తగ్గలేదు. ఆగండి 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 నేను పిలుస్తా కదా. అమ్మగారు అమ్మగారు అమ్మా అమ్మగారు. అబ్బబ్బా ఏంటి సుబ్బా? వీళ్ళకి మన మల్లీశ్వరు కావాలంటమ్మా. ఎందుకు? వీళ్ళు రాజశేఖర్ గారి ఫ్యాన్స్ అంటమ్మా, అందుకని వాళ్ళ కూతురుని ఒకసారి చూసి వెళ్తారంటమ్మా. ఓహో అలాగా. అయితే నేనే రాజశేఖర్ గారి కూతుర్ని. చూశారుగా, వెళ్ళండి. నాకు నందికి పందికి తేడా తెలియదనుకున్నావా? ఎవరినవి ముసల్దానా? మరి లేకపోతే రాజశేఖర్ బాబు కూతుర్ని గుర్తుపట్టలేను అనుకున్నావా? కళ్ళు చూసి చెప్తాను రాజశేఖర్ బాబు కూతురు ఎవరో. చిన్నప్పుడెప్పుడో వెళ్లిపోయిన రాజశేఖర్ గారి కూతుర్ని ఆయనే గుర్తుపట్టలేకపోయాడు. నువ్వు గుర్తుపడతావా? పిచ్చిదాడా, ఆ రాజశేఖర్ గారి భార్య ఎలా ఉండేదో ఆయన కూతురు కూడా అచ్చు అలాగే ఉండేది. అదే పోలికలతో ఉంటుంది. ఏయ్, ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? రాజశేఖర్ గారి ఫ్యాన్స్ అంట అత్తయ్య గారు. నమస్తే అనసూయక్క. ఓ నువ్వా భాగ్యం? అవును, ఏంటిలా వచ్చా? ఈవిడ మా అత్త 20 ఏళ్ల క్రితం వాళ్ళ చిన్న కొడుకుతో పాటు దుబాయ్లో ఉండిపోయిందిగా. ఓ మీ అత్తంటే కనక కదూ? అవును, కనకాన్నే. మళ్ళీ ఇన్నాళ్లకు తిరిగొచ్చా. మా దేవుడు రాజశేఖరం బాబు అమ్మాయి వచ్చింది. ఆ విషయం తెలిసి ఆ అమ్మాయిని నేను ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. ఏది ఎక్కడుంది? ఎక్కడుంది అంటావే? కళ్ళు చూసి చెప్తాను, ముక్కు చూసి చెప్తాను అన్నావుగా, ఇప్పుడు చెప్పు. ఇదిగో నీ ముందు నేను కాక 2 ఆడాళ్ళున్నారు. వాళ్లల్లో రాజశేఖర్ గారి కూతురెవరో కనిపెట్టు. ఏయ్, కనిపెట్టడం ఏంటే? ఈవిడి గారు కళ్ళు చూసి రాజశేఖర్ గారి కూతుర్ని కనిపెట్టేస్తుందంట అత్తయ్య గారు. ఆహా, అంత టాలెంట్ ఉందా? సరే సరే చెప్పు, ఈ ఇద్దర్లో రాజశేఖర్ కూతురెవరు?
ఏంటి పాపం కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా? అయ్యో నీ కళ్ళు కాదు, మా రాజశేఖర్ గారి కూతురు కళ్ళు. అబ్బో బాగానే గుర్తుపట్టింది. ముసల్ది నన్ను చూపిస్తోంది ఏంటి? ఆ కళ్ళు, ఆ చూపు, ఆ తేజస్సు, ఆ రాజసం అంతా మా అన్నపూర్ణమ్మదే. ఆ తల్లి పోలికలే. ఖచ్చితంగా ఈవిడ రాజశేఖర్ బాబు కూతురే. నేను రాజశేఖర్ గారి కూతురునా? దాని బొందమ్మా, దాని బొంద. వయసు పెరిగిపోతోంది, చూపు మందగించుంటుంది. అందుకే పంతులు గారి కూతుర్ని పట్టుకుని మరి రాజశేఖర్ గారి కూతురు అంటోంది. లేదు, నా కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు. ఈమెను చూస్తుంటే 20 ఏళ్ల క్రితం మా అన్నపూర్ణమ్మని చూసినట్టే ఉంది. చాలే బుర్ర తక్కువ ముసల్దానా. ఆమె నా కోడలు, మాస్టర్ గారి కూతురు. ఎవరికో పుట్టిన అమ్మాయిని పట్టుకుని ఇంకెవరికో పుట్టిందంటావేంటి? నిజమా? ఆ, ఏమ్మా, మీ నాన్నగారు మాస్టారా? మీరు బ్రాహ్మణులా? ఆ, అవునండి, నేను రాజశేఖర్ గారి కూతుర్ని కాదు. మా నాన్నగారు వేరే ఉన్నారు. అలాగా, నన్ను క్షమించమ్మా. పెద్ద వయసు దాన్ని కదా, పొరపాటు పడ్డాను. అయితే ఖచ్చితంగా ఈమె రాజశేఖర్ కూతురు. ఏయ్, పనిలో పనిగా మా లతను కూడా ఆయన కూతురనే. ముగ్గురు నీ కూతురులేని ఆయనకెళ్ళి చెప్పేద్దాం పద. ఎవరిని చూసినా ఆయన కూతురే అంటోంది. అక్క, అయినా ఆవిడ పిచ్చిగాని ఆయన కూతుర్ని నేనెక్కడుండగా ఆవిడ సమాధానం కోసం ఎదురు చూడవేంటి? అవునవును, అవును. ఇంతకీ ఎందుకు వచ్చారు? ఆ మహానుభావుడు కూతురు వచ్చిందని తెలిసి ఒకసారి చూసి చిన్న కానుకలు ఇద్దామని వచ్చాం. కానుకలా? అవును, రాజశేఖర్ గారు ఈ ఇంట్లో ఉన్నప్పుడు అడిగిన వారికి కాదనకుండా సాయం చేసేవారు. ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఆయన సాయం పొందిన కుటుంబాలలో నాది ఒకటి. అందుకే ఆయన రుణం ఇప్పుడు తీర్చుకుందామని వచ్చాను. అమ్మా, నీ పేరేమిటో తెలియదు గాని నిన్ను చూస్తుంటే మీ అమ్మను చూసినట్టే ఉంది. ఎంతైనా మేనత్త కదా, పోలికలు రాకుండా ఎలా ఉంటాయి? నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. ఇదిగో ఈ ఉంగరం ఉంచుతాయి. ఇప్పుడు ఎందుకులే బామ్మ, వద్దులే, ఉంచు. ఉంగరమే